నమస్తే, నేను మీ హరీష. డీలిమిటేషన్ చరిత్ర లిఖిస్తానంటున్న మోదీ. సోనియా గాంధీ ఆగ్రహం. కేసీఆర్ కు సీతక్క నోటీసులు. పోచారం గరం గరం. ఏపీలో క్వాంటం శకం. అన్నంత పని చేసిన ట్రంప్. ఇరాన్ మ్యాథ్ వార్నింగ్. లాయర్ గా మారిన కేజ్రీవాల్. పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్. త్రిష ఇంటికి బాంబు బెదిరింపు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. డీలిమిటేషన్ ప్రక్రియ చాలా ప్రమాదకర దిశలో వెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రాలు దక్షిణాదికి అన్యాయం జరిగేలా మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోందని చెప్పారు. కానీ 2026 జనాభా లెక్కల ప్రకారం చేయని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లను కలపడంలో కుట్ర ఉందని ఆక్షేపించారు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచుతామని బీజేపీ చెబుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనివల్ల ఉత్తరాది దక్షిణాది మధ్య లోక్సభ సీట్లలో అంతరం భారీగా పెరుగుతుందని చెప్పారు. సీట్ల పెంపు తర్వాత సౌత్ స్టేట్స్ లో 195 లోక్సభ స్థానాలు ఉంటే నార్త్ లో 620కి పెరుగుతాయన్నారు. రెండింటి మధ్య అంతరం 412 ఉంటుందని తెలిపారు. ఎన్డీఏ హయాంలో తమకు ప్రాధాన్యం దక్కటం లేదని విమర్శించారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. పన్నులు కట్టడం, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టడం అన్నట్లుగా దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఉందన్నారు. దీనికి తాము వ్యతిరేకమని చెప్పారు. సౌత్ స్టేట్స్ దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్స్ గా ఉంటాయని, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్ అన్నారు. వాళ్లు ఎప్పుడూ తమను తక్కువ చేసి చూస్తారని ఆరోపించారు. దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలను గౌరవించాలన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ రిజర్వేషన్లను 6 ఏళ్లలోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదటి కల్పించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మొదట ఓటు హక్కు, తర్వాత పాలిటిక్స్ లో రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో పార్లమెంట్ లో జరిగే చర్చలో అందరు ఎంపీలు మాట్లాడవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పరిపాలన చేసినా మహిళా రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. మహిళల గౌరవాన్ని పెంచేందుకు రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని చెప్పారు. డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు తప్పుబట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 50% సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం ఏంటని ప్రశ్నించారు. ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టించి విభజించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరం లేదా అని క్వశ్చన్ చేశారు. కేసీఆర్ రేవంత్ కు పెద్దగా తేడా లేదనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన సమ్మేళనంలో పాల్గొన్న మోదీ 21వ శతాబ్దం మహిళలదేనని చెప్పారు. కొత్త చరిత్ర రాయడానికి పార్లమెంటు సిద్ధంగా ఉందన్న మోదీ కేంద్రం తీసుకున్న నిర్ణయం మహిళలకు అంకితం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 16న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లపై చర్చిస్తామని, 2029లోగా అమలు చేస్తామన్నారు. సుదీర్ఘకాలం తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుందని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. మహిళా సాధికారతకు పంచాయతీరాజ్ ఒక ఉదాహరణ అని, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల జర్నీ సులభమవుతుందని తెలిపారు. అతివలు తమదైన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని, వారి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు మోదీ. మోదీ సర్కార్పై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. లోక్సభలో సీట్లు పెంచేందుకు చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియను రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల వేళ ఈ అంశాలపై కేంద్రం పార్లమెంట్లో చర్చ చేపట్టాలని చూస్తోందని విమర్శించారు సోనియా గాంధీ. ప్రధాని మోదీపై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. మహిళా బిల్లుపై ప్రతిపక్ష పార్టీలకు తెలియకుండా బిల్లు ప్రవేశపెడతారా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో ముందు ఉంది అసలు పండుగ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 2012లోనే మహిళా బిల్లును తాము ప్రవేశపెట్టామన్న రేణుకా చౌదరి అప్పటి నుంచే తమ పార్టీ మద్దతిస్తోందని తెలిపారు. పార్లమెంటు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. నెల 16 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. నారీ శక్తి వందన అధినియం సవరణ బిల్లుపై ఓటింగ్ జరగనుండగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతృత్వంలో 15న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారని నోటీసులో పేర్కొన్నారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించారని చెప్పారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు. మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు లీగల్ నోటీసులు ఇచ్చే బదులు సీబీఐ విచారణ కోరితే బాగుండేదన్నారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు టెండర్లో 54 కోట్లకు పిలిచారని, 35,310 ఫోన్లకు 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని క్రిషాంక్ చెప్పారు. మిగిలిన 30 కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నిస్తే మంత్రి సీతక్క చెప్పుతో కొడతామంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చన్నారు. కానీ పాదయాత్రతో ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ గా మారినా పెద్దగా ప్రయోజనం లేదని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చినా కాంగ్రెస్ ను ఎదుర్కోలేరన్నారు.
కేటీఆర్ పాదయాత్ర కమెంట్స్ పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి సెటర్లు వేశారు. పరిగెత్తే యాత్రలు చేసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తే ఆరోగ్యానికి మంచిదంటూ పంచులు విసిరారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను అడ్డగోలుగా దోచుకుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. శనగల కొనుగోళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతల కష్టాలు గాలి కొదిలేసి గాలి మోటార్లలో సీఎం తిరుగుతున్నారని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులకు 20 సార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని వాపోయారు. ఫోన్ ఎత్తకపోతే వారి కాళ్లు మొక్కాలా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంకి 20 సార్లు ఫోన్ చేశానని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. పైరవీల కోసం మంత్రులకు ఫోన్ చేయడం లేదని ప్రజల కోసమే చేస్తున్నామన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కమెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పోచారం అర్థం చేసుకోవాలన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. వాటికి ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. నిధుల విడుదలకు కొంత ఆలస్యం అవుతుందే కానీ అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. పదవుల కోసమే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారని విమర్శించారు. కాంగ్రెస్ లో చేరి తనను తానే అవమానించుకున్నారని చెప్పారు. ప్రభుత్వం మారటంతో ఓపిక లేకుండా పార్టీ నుంచి వెళ్లిపోయారని విమర్శించారు. పోచారం శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ ఎంతగానో గౌరవించారని చెప్పారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పేరును ప్రస్తావిస్తూ ఆయన కాంగ్రెస్ లోకి కొత్తగా వచ్చారని చెప్పారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ తాను కలిసి కాంగ్రెస్ నేతలను సీఎం దగ్గరికి తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇటీవల పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంజయ్ బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ తీర్పిచ్చారు. ఇప్పుడు అడ్లూరు వ్యాఖ్యలతో మళ్లీ చర్చ మొదలైంది. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలన బాగుందనే చర్చ మొదలైందని చెప్పారు. జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులతో సమావేశమైన జీవన్ రెడ్డి విధిలేని పరిస్థితిలో పార్టీని వీడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20న నిర్వహించే భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేసీఆర్ కేటీఆర్ పై మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. మల్రెడ్డి వారి కాలి గోటికి కూడా సరిపోరని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఫార్మసిటీలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపించారని సవాల్ విసిరారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరింది. ప్రభుత్వం యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఆర్టీసీ సమ్మెపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2 సమస్యలు మినహా మిగతా అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సమ్మెకు వెళ్లొద్దని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ విలీనం అంశం కమిటీ పరిశీలనలో ఉందన్న పొన్నం పెండింగ్ డీఏ విడుదల చేశామని చెప్పారు. పీఆర్సీపై పరిశీలిస్తున్నామని తెలిపారు. మంగ్లీ కేసు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులతో కలిసి పంజాగుట్ట పీఎస్కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ చేశారు. ఆల్కహాల్ వాసన వస్తుందని టెస్ట్ చేయడంతో రీడింగ్ 27 వచ్చింది. ఇది డ్రైవింగ్ చేయడానికి అనుకూలమని, కానీ పీఎస్కు అడ్వకేట్ మద్యం సేవించి వచ్చారని సీఐ తెలిపారు. పోలీసుల తీరుపై లాయర్ సుబ్బారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఐకు అడ్వకేట్కు మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 9 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. జూలై 28 నుంచి 31 మధ్య ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. పరిశ్రమల పర్మిషన్లు, లైసెన్స్లను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సచివాలయంలో స్టీల్ సెక్రటరీ సందీప్ పాండ్రిక్ నేతృత్వంలో కేంద్ర ప్రతినిధి బృందంతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సమీక్షించారు. ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏపీ మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలు భేటీ అయ్యారు. అమరావతి బిల్లు చట్ట రూపం దాల్చడంతో రాష్ట్రపతికి లోకేష్ బృందం ధన్యవాదాలు తెలిపింది. అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి లోకేష్ వివరించారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూమినిచ్చిన రైతుల త్యాగాలను రాష్ట్రపతి కొనియాడారు. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుందని తెలిపారు. కూటమి సర్కారుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని దివాలా తీసేలా రాజధాని నిర్మిస్తున్నారని ఆరోపించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులతో వైసీపీ అధినేత జగన్ బూతులు తిట్టిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. భారత క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో 2 కీలక క్వాంటం టెస్ట్ బెడ్లను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్, రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో దేశంలోని క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు సన్నాహాలు మొదలయ్యాయి. 13 నగరాలు 87 పట్టణాల్లో వార్డులు డివిజన్ల పునర్విభజన ప్రారంభమైంది. ప్రస్తుతం 3206 వార్డులు ఉండగా పునర్విభజన తర్వాత 3942కు పెరగనున్నాయి. కొత్తగా 736 వార్డులు డివిజన్లను ఏర్పాటు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన ప్రక్రియ జరుగుతోంది. బౌండరీలు నిర్ణయించిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న 2 వారాల ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేడి గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 17 నాటికి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 41 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. దిగ్గజ గాయని ఆశా భోంస్లే అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు. అశ్రు నయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం లాస్ట్ పోస్ట్ వాయిస్తూ సైనిక లాంఛనాలతో నివాళి అర్పించారు. అంతకుముందు గానకోకిల ఆశా భోంస్లే పార్థివ దేహాన్ని చూసేందుకు ఆమె అభిమానులు లోయర్ ప్యారల్ కు భారీగా తరలి వచ్చారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆశా భోంస్లే మరణంతో ఒక శకం ముగిసిందని, ఆమె సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచారని కొనియాడారు. భోంస్లే అంతిమ యాత్రలోనూ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఆశా భోంస్లేకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దంపతులు నివాళులర్పించారు. ఆమె పార్థివ దేహాన్ని చూసి సచిన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. భౌతిక గాయం వద్ద వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఆశా భోంస్లేతో తమకున్న అనుబంధాన్ని సచిన్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి ఆశా హాజరయ్యారని చెప్పారు. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలు చిక్కుకుపోయాయి. 15 భారతీయ నౌకలు అక్కడే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఎల్ఎన్జీ, ఎల్పీజీ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో పాటు ఓ కెమికల్ కంటైనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హర్ముజ్ లో నిలిచిపోయిన వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నౌకాదళానికి చెందిన 6 ఓడలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ సమీపంలో మోహరించాయి. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల వేళ ఇరాన్కు చెందిన 2 చమురు నౌకలు భారత్కు వచ్చాయి. దీంతో దాదాపు 7 ఏళ్ల తర్వాత ఇరాన్ చమురు దేశానికి వచ్చినట్లయింది. ఇరాన్కు చెందిన అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ ఫెసిలిటీ గుజరాత్లోని సిక్కా పోర్టులో లంగరేసిందని షిప్ ట్రాకింగ్ డేటా తెలిపింది. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఈ నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చాయి. గ్యాస్ కొరత వేళ మరో గుడ్ న్యూస్ అందింది. జగ్ విక్రమ్ ఎల్పీజీ నౌక హర్ముజ్ మంగళవారం ఇండియాకు చేరుకోనుంది. గుజరాత్లోని కాండ్లాకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ నౌక 20,400 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఇది ఏప్రిల్ 11న జలసంధిని దాటింది. భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫత్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. తమ డిమాండ్లను అంగీకరిస్తే అమెరికాతో మరోసారి చర్చలకు సిద్దమేనన్నారు. హర్ముజ్ జలసంధి ఇరాన్ ప్రాదేశిక జలాల్లోనే ఉందని, దానిపై తమ హక్కులను కాపాడుకుంటామన్నారు. టెహ్రాన్ శక్తి ఏమిటో అమెరికాకు తెలుసని వ్యాఖ్యానించారు. భారత్ తమ మిత్రదేశమని, వారి నౌకలకు టోల్ తీసుకోలేదని చెప్పారు. అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. సీజ్ ఫైర్ తో $100కు దిగువకు వచ్చిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ సెంచరీ దాటేసింది. ట్రంప్ హెచ్చరించినట్లు హర్ముజ్ ను పూర్తిగా తీస్తే చమురు ధర $150కు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ నౌకను అనుమతించకపోతే రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ప్రమాదంలో పడుతుంది. భద్రాచలం రాజకీయంగా మళ్లీ వేడెక్కుతోంది. భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. భద్రాద్రి పునరేకీకరణ నినాదంతో 5 గ్రామ పంచాయతీలను తిరిగి కలపాలని ఉద్యోగ జేఏసీ నేతలు గళమెత్తారు. ఏపీకి వెళ్లిపోయిన 5 గ్రామాలను వెంటనే భద్రాచలానికి అప్పగించాలని జేఏసీ నేతలు కోరారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురం గ్రామంలో విద్యార్థులు రోడ్డెక్కారు. 53 మంది విద్యార్థులైన పాఠశాలకు ఉపాధ్యాయులు లేరని నిరసన తెలిపారు. ఒక్కరే టీచర్ వస్తున్నారని చెప్పారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని చెప్పారు. భద్రాచలం వెంకటాపురం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరిందని చెప్పారు. వెంటనే టీచర్స్ ను నియమించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల ప్రజావాడలో ఆసక్తికర ఘటన జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన గుగులోతు లక్ష్మి తన సమస్యను తెలియజేయడానికి పెట్రోల్ డబ్బాతో ప్రజావాడికి వచ్చింది. సొంత ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉంటున్నానని, అందులోని కరెంటు మీటర్ను ఏఈ తీసుకెళ్లారని చెప్పారు. పిల్లలతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కరెంటు మీటర్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు. చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి బలవన్మరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. ఇటీవల 2 పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో బలవన్మరణం చేసుకున్నారు విజయారెడ్డి. అయితే తన భార్య మృతికి ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ సురేందర్ రెడ్డి ఆరోపించారు. ఆస్తి కోసం తనను బెదిరిస్తున్నారని పోలీసులకు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ 3వ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బిల్డింగ్ లో 23 మంది ఉండగా వారందరినీ అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హీట్ పెరుగుతోంది. బర్ధమాన్లో ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా అధికారంలోకి రాగానే రాష్ట్ర సరిహద్దు వెంబడి కంచె ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్రమ వలసదారులను తొలగించాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. మైనార్టీ వర్గాన్ని మమతా ప్రభుత్వం భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగాల్ ప్రజలు బాంబులకు ఓటర్లతో సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.
టీవీకి చీఫ్ విజయ్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్కు సలహాలు ఇస్తారనే ప్రశ్నపై స్పందించారు. సాధారణంగా తాను ఎవరికి సలహాలు ఇవ్వబోనని తెలిపారు. తన పిల్లల విషయంలోనూ అంతే అని చెప్పారు. విజయ్ సమర్థుడని చాలా పెద్ద స్టార్ అన్నారు. ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిచేయాలని పేర్కొన్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళనాడులోనూ బీజేపీ ప్రచారం జోరు పెంచింది. మైలపురం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో స్కూటీపై తిరుగుతూ మహిళా ఓటర్లతో మాట్లాడారు. బీజేపీని గెలిపించారని ఓట్లు అభ్యర్థించారు. తమిళనాడులో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అధిక సంఖ్యలో ఓటర్లను తొలగించినా దాని కారణంగా ఎన్నికలు ప్రభావితమైతే తప్ప ఎలక్షన్ను రద్దు చేయలేమని తెలిపింది. న్యాయపరమైన జోక్యం అనేది ఎన్నికలను ప్రోత్సహించేలా ఉండాలని వ్యాఖ్యానించింది. ఎన్నికలు నిర్వహించాలనే ఒత్తిడితో సర్ ప్రక్రియను వక్రీకరించకూడదని హితవు పలికింది. ఓట్లు తొలగించారంటూ దాఖలైన పిటిషన్స్ ను విచారించేందుకు నిరాకరించింది. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత రిజైన్ చేస్తారని తెలుస్తోంది. ఇదే ఆయనకు చివరి సమావేశం కానుంది. 14 ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్ సమావేశం అనంతరం గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్ కు నితీష్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశం ఉంది. అటు బీహార్లో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ మొదలైంది. కొత్త సీఎంగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి 2023లో బీహార్ బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి డిప్యూటీ సీఎం అయ్యారు. మంగళవారం బీజేపీ సమావేశం కూడా జరగనుంది. ఇందులోనే సామ్రాట్ చౌదరి ఎంపికను ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ప్రధాని మోదీ ఎక్స్ప్రెస్ వేను మంగళవారం ప్రారంభించనున్నారు. 1300 కోట్లతో ఎక్స్ప్రెస్ వేను నిర్మించారు. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి చేరుకోవడానికి ఇప్పటి వరకు 5 గంటల సమయం పట్టేది. కానీ ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంతో కేవలం 3 గంటల్లోనే గమ్యస్థానం చేరుకుంటారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కార్యక్రమాలకు 4 సార్లు ఆమె హాజరైనట్లు ఆరోపించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని కోరారు. ఆయన స్వయంగా వాదనలు వినిపించడంపై న్యాయమూర్తి మెచ్చుకున్నారు. సుప్రీంకోర్టులో ఇంట్రెస్టింగ్ పిటిషన్ దాఖలైంది. దొంగ ఓట్ల కట్టడి కోసం పోలింగ్ కేంద్రాల్లో ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ విధానాలు అమలు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీం అంగీకరించింది. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సంఘం స్పందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కనీస మద్దతు ధర నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కనీస మద్దతు ధర నిర్ణయించే వేళ రాష్ట్రాల ప్రతిపాదనలకు ఎక్కువ విలువ ఇవ్వాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హాజరయ్యారు. ఎంఎస్పీకి సంబంధించి వాదనలు వినిపించారు. దీంతో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా బెయిల్ పిటిషన్పై అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేసింది. సీజే సూర్యకాంత్ బుధవారం లోపు దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. అస్సాంలో నమోదైన కేసుకు సంబంధించి పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7న తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో తనతో పాటు కుటుంబ సభ్యులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కేసులో మెరిట్స్ ను పరిశీలించే అధికారాన్ని ట్రయల్ కోర్టుకే విడిచిపెట్టింది. చట్ట ప్రకారం విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. అయితే ట్రయల్ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి లాలూకు మినహాయింపించింది. హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నైలోని ఆమె నివాసంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ పంపించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేసి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలిపింది. ఛత్తీస్గఢ్లోని కాకేగర్ జిల్లాలో జరిగిన కాల్పుల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందారు. చోటేబేటి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో రూపీ చనిపోయారు. ఆమెపై 25 లక్షల రివార్డు ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. భారత సెల్ తో తయారు చేసిన S1 X Plus వేరియంట్ ను విడుదల చేసింది. దీని ధరను 1,29,999 రూపాయలుగా నిర్ణయించారు. సింగిల్ ఛార్జింగ్ తో 320 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని పేర్కొన్నారు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 125 కిలోమీటర్లుగా ఉంది. ఎయిర్ ఇండియాను లాభాల బాట పట్టించేందుకు టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఉత్సాహం నింపేందుకు పర్ఫార్మెన్స్ లింక్డ్ స్టాక్ ఆప్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ప్లాన్ కింద అర్హులైన ఉద్యోగులకు కంపెనీ స్టాక్ ఆప్షన్లు కేటాయిస్తారు. ఉద్యోగులు ఈ షేర్లను ₹4 ఫేస్ వాల్యూ నుంచి కేటాయింపు సమయంలోనే మార్కెట్ విలువ మధ్యలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. స్పైస్ జెట్ నగదు చెల్లింపులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టుకు కీలక విజ్ఞప్తి చేసింది. కళానిధి మారన్ ఆయనకు చెందిన KAL ఎయిర్వేస్ తో ఉన్న పాత వివాదానికి సంబంధించి సంస్థ చెల్లించాల్సిన 144 కోట్లు ఇప్పుడే చెల్లించాలని ఒత్తిడి తెస్తే తాము కుప్పకూలుతామని పేర్కొంది. నగదుకు బదులు గురుగ్రామ్లో ఉన్న తమ కంపెనీకి చెందిన ఎకరం వాణిజ్య భూమిని సెక్యూరిటీగా పెట్టుకోవాలని కోరారు. హంగేరీ విపక్ష నేత పీటర్ మ్యాగ్యర్ స్టన్నింగ్ విక్టరీ కొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో మ్యాగ్యర్ కు చెందిన టిజా పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది. 16 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న విక్టర్ ఓర్బాన్ షాకింగ్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. టిజా పార్టీకి 53.72% ఓట్లు పోలయ్యాయి. ఫిడెస్ పార్టీకి 37.67% ఓట్లు పడ్డాయి.
యూకేలో శాశ్వత నివాసం కోరే వలసదారులకు నిబంధనలు కఠినతరం కానున్న ఈ విషయాన్ని ఆ దేశ హోంశాఖ మంత్రి షబానా సూచనప్రాయంగా తెలిపారు. దీని ప్రకారం శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు ప్రస్తుతం ఉన్న 5 ఏళ్ల నివాస గడువును 10 ఏళ్లకు పెంచేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని విభాగాల కింద వలసదారులు శాశ్వత నివాసం కోసం ఇకపై 20 ఏళ్లు ఎదురు చూడాల్సి రావచ్చు. హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలుకు తెచ్చింది. ఏప్రిల్ 13 నుంచి అధికారిక అనుమతులు లేని విదేశీ యాత్రికులు, స్థానికంగా నివాసం ఉంటున్న విదేశీ పౌరులు మక్కాలోని ప్రవేశించకుండా నిషేధం విధించింది. హజ్ యాత్రల రద్దీని నివారించేందుకు యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఐసీసీ రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది. 2024లో 70 కోట్లకు పైగా ఉండగా ఈసారి దాదాపు 10% పెంచింది. మొత్తం ప్రైజ్ పూల్ను 81 కోట్లుగా నిర్ణయించినట్లు ఐసీసీ తెలిపింది. విజేతగా నిలిచిన జట్టు 21 కోట్ల 80 లక్షలు, రన్నరప్ 10 కోట్లు గెలుచుకున్నాయి. సెమీస్ ఓడిన జట్లకు 6 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రఖ్యాత ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజ్ పైన మెరిశారు. రామ్ చరణ్ ప్రస్తుత తరానికి ప్రభావితం చేసిన గ్లోబల్ ఫోర్స్ అంటూ మ్యాగజైన్ కొనియాడింది.